రాకడకి మనం సమీపంగానే ఉన్నాము. Maybe in our lifetime, మరి మన జీవిత కాలంలో ఇది జరగొచ్చేమో, maybe within next generation, లేకపోతే రాబోయే తరములో అది జరగొచ్చేమో. but whatever it is, we are moving forward. ఏది ఏమైనా కూడా మనమైతే ఆ విధంగా ముందుకి జరుగుతూ ఉన్నాం, కొనసాగుతూ And ఉన్నాం. it is wisdom to be ready. అయితే మనం ఈ జ్ఞానం ఉంది దీంట్లో, మనం సిద్ధంగా ఉండడం అనేది జ్ఞానానికి సంబంధించిన విషయం. Today, everyone in the world are celebrating Father's Day. మరి ఈ రోజున లోకమంతా కూడా ఆ యొక్క ఫాదర్స్ డేని వారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. I don't know what it is to celebrate Father's Day. కాబట్టి ఆ విధంగా అసలు ఫాదర్స్ డే సెలబ్రేషన్ అంటే ఏంటో నాకైతే తెలియదు. I mean, we are wishing all the fathers happy Father's Day. That's fine. కాబట్టి అందరూ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి మనం పలకరిస్తూ ఉంటాము, శుభములు తెలియజేస్తూ ఉంటాం. But is there any celebration beyond the wishing? ఆ విధంగా కేవలం శుభములు చెప్పడం మాత్రమే కాకుండా అంతకు మించి ఏదైనటువంటి ఆ యొక్క పండగల సెలబ్రేషన్ చేసుకుంటున్నామా? I came to know that this Sunday is Father's Day maybe 5-6 days back. ఒక 5 రోజుల ముందుగా నాకు ఈ విషయం తెలిసింది, ఈ రాబోయే ఆదివారము ఫాదర్స్ డే అని చెప్పి. And then my thoughts began to move towards fatherhood. కాబట్టి నా తలంపులు వెంటనే ఆ తండ్రిని గురించి, లేతే ఒక తండ్రిగా ఉండే విషయాన్ని గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. I began to study the book of Timothy and Titus. కాబట్టి తిమోతి మరి తీతుకు రాసిన పత్రికలు నేను చదవడం మొదలుపెట్టాను. They are very, very important books to understand the spiritual fatherhood. కాబట్టి ఆత్మీయ తండ్రి గురించి అర్థం చేసుకోవడానికి ఆ యొక్క పుస్తకాలు చాలా ప్రాముఖ్యమైనవి. But before that, కానీ అంతకన్నా ముందుగా I realized it is important to understand God's fatherhood. కాబట్టి మరి అంతకన్నా ముఖ్యంగా మరి దేవుడిని ఒక తండ్రిగా చూడడము, అర్థం చేసుకోవడం అనేది ప్రాముఖ్యంగా ఉంటుంది. See, there is God's fatherhood. మరి అక్కడ దేవుడు ఒక తండ్రిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అదొక విషయం ఉంది. Spiritual fatherhood. అదే విధంగా ఆత్మీయంగా ఉండే పెంపకం, ఆత్మీయ తండ్రి ఎలా ఉంటాడు అనేది ఉంది. And there is physical fathers. అదే విధంగా భౌతికంగా ఉండే తండ్రులు వాళ్ళు ఎలా ఉంటారు, ఆ తండ్రి వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాలు ఉన్నాయి. But father is how should I say, the definition of what the father is, it remains the same. కాబట్టి ఏ విధంగా మనం ఆలోచించినా కూడా ఒక తండ్రి యొక్క నిర్వచనం ఏదైతే ఉందో ఈ మూడు విషయాలకు కూడా అది మారకుండా ఒకేలాగా ఉంటుంది. My question in my mind that rose was this. కాబట్టి అప్పుడు నా మనసులో వచ్చిన ఒక ప్రశ్న ఏంటంటే, why is God our father? ఎందుకు దేవుడు మనకు తండ్రి? Now, is he father to the angels? మరి ఆయన దేవునికి ఆ దూతలకు కూడా తండ్రిగా ఉన్నాడా? Did he ever say that I am father to the angels? ఆ దూతలతో ఎప్పుడైనా నేను నీకు తండ్రిని అని చెప్పాడా వారికి? Did he ever say he is father to the animals? అయితే కొన్ని జంతువులను చూసి మీకు నేను తండ్రిని అని చెప్పాడా? He is the creator for all. ఆయన అన్నిటిని సృష్టించిన వాడిగా ఉన్నాడు. But only to humans he said, I am your father. కానీ మనుషులకు మాత్రమే నేను మీకు తండ్రిని అన్న మాట చెప్పాడు. Now, what made God a father? కాబట్టి దేన్ని బట్టి ఆయన మనకు తండ్రి అయ్యాడు? As I began to realize, అప్పుడు నేను ఆలోచిస్తూ గ్రహిస్తూ ఉన్నప్పుడు, by the way, what do you think, why is God our father? దేవుడు ఎందుకు తండ్రి అని అనుకుంటున్నారు మీరు? Anyone? He made us in likeness. Okay. ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు కాబట్టి. Yeah, okay. అదొక జవాబు. Genealogy. That's what he called himself father, but why? ఆయన ఎందుకు మనల్ని తండ్రి అన్నాడు అనే మాట చూస్తున్నాం. I'll tell you. చెప్తాను ఇప్పుడు నేను మీకు. He is our father because he has made a deposit in us. ఆయన మనలో ఒక పెట్టుబడి లాంటిది పెట్టాడు కాబట్టి ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. Everything is created by his word. ప్రతిదీ కూడా ఆయన వాక్యము ద్వారా, మాట ద్వారా మరి సృష్టించబడింది. But as far as we are concerned, కానీ మన వరకు వచ్చినప్పుడు he sat down and squeezed our body out of the mud that was already created. కాబట్టి సృష్టించబడినటువంటి మట్టిని తీసుకొని ఆ మట్టిని ఒక విధంగా పిసికి ఆయన మనల్ని చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. And breathed in the nostril his own breath. తన యొక్క ఊపిరిని మానవుడి యొక్క ఆ నాసికా రంధ్రాల్లో ఆయన ఊదినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. That is what makes him our father. ఆ దానిని బట్టే ఆయన మనకు తండ్రి అయ్యాడు. He made us in his image and likeness, no doubt about it. కాబట్టి ఆయన తన స్వరూపంలో లేదా ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు, ఏ సందేహము లేదు ఆ విషయంలో. But his fatherhood comes because of the deposit he made.
in us. కాబట్టి ఆయన తండ్రి అని మనం ఎందుకు అంటున్నామంటే ఆయనలో మనలో దాచి ఉంచినటువంటి ఆ యొక్క ఊపిరిని బట్టి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, Father is the one who has made a deposit in you. కాబట్టి తండ్రి అంటే ఎవరు అంటే ఆయన మనలో ఒక పెట్టుబడి ఉంచిన వాడితో ఒక విషయాన్ని దాచి ఉంచినవాడు. Your father's seed is in you. మీ తండ్రి యొక్క విత్తనం అనేది మీలో ఉన్నది. That is his deposit. అది ఆయన మీలో పెట్టినటువంటి ఒక పెట్టుబడిగా చెప్పొచ్చు. And this fatherhood is so important. ఈ తండ్రి అనే విషయం చాలా ప్రాముఖ్యమైనది. If we do not understand the purpose of that fatherhood, కాబట్టి ఏ ఉద్దేశంతో ఆయన మనకు తండ్రి అయ్యాడో అన్నది మనం అర్థం చేసుకోకపోతే we will miss out on very important truths. కాబట్టి అనేక ముఖ్యమైనటువంటి సత్యాలను మనము అర్థం చేసుకోలేము, లేదా వాటిని మనం పోగొట్టుకుంటాం. You know, generally the concept is father is all goody goody, he will take care, he will provide, he will protect and all those things. కాబట్టి తండ్రి అనగానే మంచిగా ఉంటాడు, బాగా చూసుకుంటాడు, అన్ని కావాల్సినవి ఇస్తాడు, సమకూర్చు అని చెప్పి అటువంటి ఆలోచనలు మనకు ఉంటాయి. But think about God's fatherhood. కానీ దేవుడిని ఒక తండ్రిగా చూస్తున్నాడు. మీరు ఆలోచించండి, God's fatherhood was not about expressing his love. కాబట్టి దేవుడు నీకు తండ్రి అంటే ఏదో తన ప్రేమను నీకు వ్యక్తం చేయడం వరకు మాత్రమే కాదు. Not about taking care of Adam and Eve. లేదా ఏదో ఆదాము అవ్వలకు కావాల్సిన వాటిని చూసుకోవడం అనే విషయం మాత్రమే కాదు. Of course that was there. అవన్నీ కూడా ఉన్నాయి. But the fatherhood was not for that. కానీ తండ్రి అనే విషయం ఆ విషయాలకు మాత్రమే కాదు. Fatherhood was about the purpose. మరి ఆ యొక్క తండ్రి యొక్క ఆయన ఎందుకు నీకు తండ్రిగా ఉన్నాడంటే ఒక ఉద్దేశాన్ని బట్టి ఆయన తండ్రిగా ఉన్నాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you know, father is the one who wants his vision to move forward. కాబట్టి తండ్రి అనగా ఆయన ఎవరు అంటే ఆయన తన యొక్క దర్శనాన్ని ముందుకు పోవాలని చెప్పి కోరుకునే వ్యక్తిగా ఉన్నాడు. And the son is the one who takes the vision forward. మరి కుమారుడు ఎవరంటే ఆ కుమారుడు ఆ దర్శనాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటాడు. Let me ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. How many of you know the names of sons of Moses? మరి మోషే యొక్క కుమారుల పేర్లు మీలో ఎంతమందికి తెలుసు? ఎంతమందికి? I want to see your hands. Yes, I know the names of all the sons of Moses. మోషే కుమారులు అందరి పేర్లు నాకు తెలుసు అనేవారు మీ చేయెత్తండి. Okay. How many of you know the name of spiritual son of Moses? మోషే యొక్క ఆత్మీయ కుమారుడి యొక్క పేర్లు ఎంతమందికి తెలుసు? Come on, I want to see your hands. Correct. తెలిసే చేయెత్తండి. Correct. You see, everyone knows Joshua. No one knows the physical sons of Moses. ప్రతి ఒక్కరికి కూడా యెహోషువ తెలుసు, కానీ మోషేకి భౌతికంగా పుట్టిన పిల్లల పేర్లు ఎవరికి కూడా తెలియదు. Why? ఎందుకు తెలియదు? Because Joshua carried the vision forward. ఎందుకనగా యెహోషువ ఆ యొక్క దర్శనాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిన వాడుగా ఉన్నాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, remember this truth. ఈ యొక్క సత్యాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. I want you to understand one very important thing. ఒక ప్రాముఖ్యమైన విషయం మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. When I say son, నేను కుమారుడు అన్నప్పుడు sons and daughters are included. కాబట్టి కుమారులు కుమారుడు ఇద్దరు కూడా కలిసే ఉన్నారు దాంట్లో. It is not about gender oriented. The word son biblically is not about the gender. కాబట్టి మరి దేవుని వాక్యానుసారంగా కుమారులు అంటే స్త్రీలా పురుషులా అని కాదు, ఇద్దరు ఒకటే అని అర్థం. Son is the one who has an inheritance. అనగా ఏదైతే స్వాస్థ్యాన్ని పొందుకుంటాడో కలిగి ఉన్నాడో అతనే కుమారుడు. Son is the one about whom the father says that all I have is yours. కాబట్టి ఎవరిని గురించి అయితే ఆ తండ్రి నా కలిగిన సమస్తము కూడా నీదే అంటాడో అతనే కుమారుడు. But the question is, why all that he has is given to us? కానీ ఎందుకు ఆయన కలిగినంత కూడా మనకి ఇస్తున్నాడు అన్నది ప్రశ్న. The easiest answer is that we may enjoy. కాబట్టి మామూలుగా మనం సులభంగా ఏమని చెప్పొచ్చు అంటే మనం వాటిని అనుభవించడం కోసం సంతోషించడం కోసం అని చెప్పొచ్చు. Father made the wealth, the son enjoys and spends it. కాబట్టి ఎవరో చాలా డబ్బులు బాగా సంపాదించారు, కుమారుడు ఆ సంపాదన తీసుకుంటాడు, ఖర్చు పెడతాడు, సంతోషంగా ఉంటాడు. That's exactly what the prodigal son thought. మరి తప్పైన కుమారుడు ఆ విధంగానే ఆలోచించాడు. And that is exactly
you know what? Even the elder son did not understand the heart of the father. అదే విధంగా పెద్ద కుమారుడు కూడా తండ్రి యొక్క హృదయాన్ని ఆ విషయంలోనే అర్థం I చేసుకోలేకపోయాడు. want you to understand this, what I'm telling you. కాబట్టి ఈ మాటలు నేను చెప్పే మాటలు మీరు గ్రహించాలని చెప్పి నేను కోరుతున్నాను. When this prodigal son took everything and went away, కాబట్టి తప్పిన కుమారుడు సమస్తాన్ని సమకూర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత why was father waiting for him? మరి ఎందుకు తండ్రి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు? Was father not concerned about his son? ఆయన గురించి చింత తండ్రికి లేదా? Was he not? I think father probably knew how his son wasted the money and how he is suffering. కాబట్టి తన కుమారుడు ఏ విధంగా డబ్బులు వృధా చేశాడో అదే విధంగా ఏ విధంగా ఆయన శ్రమ పడుతుంది ఇవన్నీ కూడా తండ్రికి తెలిసే ఉంటాయని నేను అనుకుంటూ ఉన్నాను. But one day when this prodigal son realized his mistake, ఒక రోజున తప్పిన కుమారుడు తన తప్పును తెలుసుకున్నప్పుడు he came back. ఆయన తిరిగి వచ్చినప్పుడు And what did he say to his father? ఆయన తండ్రికి చెప్పిన మాట ఏంటి? I am not worthy to be called your son. నీ కుమారుడిగా ఉండడానికి నేను అర్హుడిని కాదు. Make me like one of your servants. నన్ను మీలో మీ పని వాళ్ళు ఒకటిగా నన్ను చేసుకో. What did the father respond to him? అప్పుడు తండ్రి ఆయనకి ఏ విధంగా స్పందించాడు? You are my son. నువ్వు నా కుమారుడివి. You will always be my son. నువ్వు ఎప్పుడు కూడా నా కుమారుడివే. Now, was father not sad about the wealth that was wasted? ఏదైతే డబ్బుని ఆయన సంపదని దుర్వినియోగపరిచాడు దాన్ని బట్టి తండ్రికి మరి బాధగా లేదా? Think about it. ఆలోచించండి. Why was he happy? ఆయన ఎందుకు సంతోషంగా ఉన్నాడు? It was not just because he loved his son. కేవలం తన కుమారుని ప్రేమించినందుకు మాత్రమే కాదు కానీ He understood the difference between the servant and a son. ఒక కుమారుడికి ఒక సేవకుడికి ఉండే తేడా ఏంటో ఈయన గుర్తించాడు. And the father realized అప్పుడు తండ్రి గ్రహించిన విషయం ఏంటంటే he is the one who can take my vision forward. మరి ఇతనే నా యొక్క దర్శనాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాడు. That's why he never lost his hope about his son. కాబట్టి దాన్ని బట్టి తన కుమారుడి విషయంలో ఆయనకైతే ఆశ ఉందో అది ఎన్నడూ కూడా ఆయన పోగొట్టుకోలేదు. That's why he never disowned his son. అది దాన్ని బట్టి ఎప్పుడు కూడా తన కుమారుని ఆయన వీడు కాదు అనుకోలేదు. He waited till his son came back. తన కుమారుడు వచ్చేంత వరకు ఆయన కోసం ఎదురు చూశాడు. So that he can move him towards the purpose. మరి దాన్ని బట్టి ఆయన వచ్చినప్పుడు తిరిగి ఆయన్ని దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా నడిపించడం కోసం God the Father మరి దేవుడు తండ్రి అయిన దేవుడు made son Adam. మరి తన కుమారుడు అంటే ఆదాముని సృష్టించాడు. There was a purpose. ఒక ఉద్దేశం ఉండింది. And this man Adam and his wife Eve did not understand the importance of fatherhood. కాబట్టి ఈ కుమారుడు అంటే ఆదాము ఆయన భార్య అవ్వ ఇద్దరు కూడా ఆ తండ్రి యొక్క ప్రేమను వారు అర్థం చేసుకోలేకపోయారు. You see, the devil comes to them. అప్పుడు అపవాది వచ్చి వారితో మాట్లాడినప్పుడు And what does he teach them? వారికి ఏమని పాఠం నేర్పిస్తుంది? Your father is not good enough. మీ తండ్రి అంత మంచోడు కాదు. Because he has kept you away, or rather he has kept that fruit away from you. ఎందుకంటే ఆయన ఆ పండు తినకుండా మిమ్మల్ని దూరంగా ఉంచాడు. If he is really so good, why should he hold something back? కాబట్టి ఆయన నిజంగా మంచివాడైతే ఎందుకు ఆ విధంగా తినకుండా చేస్తాడు మిమ్మల్ని? See, the goodness is not about holding something back. కాబట్టి మంచితనం అంటే ఏదో నీకు ఏదో ఒక వస్తువు ఇవ్వకుండా ఉండడం కాదు. It's not about giving all comforts and all expensive and all great things to the son. కాబట్టి గొప్పవాడు అంటే చాలా ఖరీదైనవి చాలా విలువైనవి వస్తువులని కూడా కుమారుడికి ఇచ్చేవాడని కాదు. It was never about that. దాని గురించి ఇది కానే కాదు. It was all about the purpose of God. ఇదంతా కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి జరిగేదిగా ఉంటుంది. Devil was able to convince Adam and Eve that father is not good enough. కాబట్టి అపవాది ఆ రోజున వచ్చేసి ఆ అవ్వకి చెప్పగలిగింది మీ తండ్రి అంత మంచోడు కాదు అని. It's a very important thing to realize, my brothers and sisters. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం సహోదరి సహోదరులు మనం గ్రహించాలి. Because father is not just about giving good things, father is about vision. కాబట్టి తండ్రి అంటే ఏదో నీకు మంచి వాటి ఇచ్చేవాడు మాత్రమే కాదు కానీ తండ్రి అంటే ఒక దర్శనాన్ని నీకు ఇచ్చేవాడు. In the see, when Adam and Eve sinned, ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు it was easy for God to destroy them and create something new. కాబట్టి వారిని పూర్తిగా నాశనం చేసి తిరిగి కొత్తగా నిర్మించడం అనేది దేవునికి సాధ్యమైన విషయమే. But that is what the father is about, not wiping the sons out but bringing the son back on the track. కాబట్టి కుమారుని పూర్తిగా ఆ విధంగా ఆ నాశనం చేసేవాడు కాదు కానీ తిరిగి కుమారుని సరైన మార్గంలోకి తెచ్చేవాడే ఆయన తండ్రి. You know,
when God breathed into Adam, కాబట్టి ఆదాములోనికి తన ఊపిరిని దేవుడు ఊదినప్పుడు, when God deposited his own breath or his own spirit in Adam, కాబట్టి తన ఆత్మని తనకు ఊపిరిని మానవుల్లో ఒక పెట్టుబడిలాగా దేవుడు పెట్టినప్పుడు, the purpose was that with that help Adam would fulfill the purpose. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క సహాయముతో ఆదాము దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తాడని. When Adam and Eve did not regard the fatherhood, కాబట్టి ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఆ తండ్రి యొక్క ఆ యొక్క ప్రేమను వారు గుర్తించలేకపోయారో, they missed the deposit that God had given to them. దేవుడు వారికి దాచినటువంటి ఆ యొక్క పెట్టుబడులు అయితే దాచించిన వాటిని వారు పోగొట్టుకున్నారు. That's why when Jesus rose back from the dead, మరి యేసు ప్రభువు వారు తిరిగి ఆ మరణాన్ని జయించి లేచిన తర్వాత, first thing he did is he came to his disciples, breathed on them and said, receive the Holy Spirit. కానీ ఆయన మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ఆయన తన శిష్యుల మీద వారిని ఊది, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్తాడు. Restoring back the deposit so that the sons may move forward to fulfill the purpose. కాబట్టి దేవుడు దాచి ఉంచిన మనుషుడు పోగొట్టుకున్న ఆత్మను తిరిగి మనుషుడు పొందుకొని ఆయన దేవుని దర్శనంలో ముందుకు సాగే విధంగా. It's important to understand this, my brothers and ఇది sisters. చాలా ప్రాముఖ్యం సహోదరి సోదరులు, మీరు అర్థం చేసుకోవాలి. When we call God our Father, మరి ఎప్పుడైతే మనం దేవుడిని మన తండ్రి అంటున్నామో, we are telling Father, I am here not to think about me, but I am here to think about you. కాబట్టి మరి తండ్రి అంటున్నప్పుడు ఏదో ఆయన మన గురించి ఆలోచించాలి కాదు, కానీ మనము దేవుని గురించి ఆలోచించాలి అని. Remember, fatherhood is not about the children, fatherhood is about God the Father. కాబట్టి మరి తండ్రి అనే ఆ భావన ఏంటంటే అది పిల్లల గురించి మాత్రం కాదు, కానీ మన దేవుడు అయినటువంటి మన తండ్రి గురించి అని మనం అర్థం చేసుకోవాలి. I'll tell you why. ఎందుకు ఆ మాట మీకు చెప్తాను. Because on your own you can't go ahead, or nobody can go ahead and say God is my father. కాబట్టి నీ సొంతగా నువ్వు ముందుకు వెళ్ళి ఎవరు కూడా ముందుకు వెళ్ళి దేవుడు నాకు తండ్రి అని చెప్పలేరు. God has to give you the power or authority to call you, to call him father. మరి దేవుడే నీకు ఆ శక్తిని ఇవ్వాలి, ఆ అధికారం ఇవ్వాలి, నువ్వు దేవుని తండ్రి అని పిలవడానికి. John chapter 1 verse 12. మరి యోహాను మొదటి అధ్యాయం 12వ వచనంలో Bible tells, as many as believed in him, to them he gave the power to become the sons. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించడం రాయబడింది. Not everybody. అందరికీ కాదండి. Only those who came to him. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో, only those who surrendered to him, ఎవరైతే ఆయనకి తమను అప్పగించుకున్నారో, to them he gave power to call the sons. వారికి మాత్రమే దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. Because when God calls you his sons, మరి ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని తన కుమారుడిగా పిలుస్తాడో, he gives you a commission. ఆయన ఒక బాధ్యత కూడా నీ మీద పెడతాడు. You see, Jesus came on the earth. యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారు. Why did he come? ఆయన ఎందుకు వచ్చాడు? Let me tell you, it's not about him. ఆయన వచ్చింది తనని బట్టి కాదు. It is even not about you and me. అది కేవలం అది నీ గురించి నా గురించి కూడా కాదు. Please understand this. కాబట్టి ఈ మాట మీరు అర్థం చేసుకోండి. He coming to the earth was not about you and me. ఆయన ఈ భూమి మీదకి రావడానికి నీవు నేను కారణం కాదు. His coming to the earth was all about our Father in heaven. పరలోకమందున మన తండ్రి ఉన్నాడే, ఆ తండ్రిని బట్టియే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. So that, in the book of Hebrews chapter 10, మరి హెబ్రీ 10వ అధ్యాయం మనం చూస్తే verse 5 to 7. 5 నుంచి 7 వచనాలు. Therefore, when he came into the world, he said, sacrifice and offerings you did not desire, but a body you have prepared for me. In burnt offerings and sacrifices for sin, you had no pleasure. Then I said, behold, I have come. In the volume of book, it is written of me to do your will, O God. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పొచ్చున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూ నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. So Jesus understood the fatherhood is not about his pleasure, not about his comfort. Fatherhood is about Father's will and purpose. కాబట్టి తండ్రి అనే భావన అనేది కేవలం యేసు ప్రభు విషయంలో అనగా ఆయనకి సుఖం కోసమో ఆయన సౌకర్యం కోసమో కాదు, కానీ ఇది దేవుడి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం అని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. It is about his deposit in the son. అనగా కుమారుడిలో ఆ తండ్రి దాచిపెట్టిన విషయానికి సంబంధించింది ఇది. It is about his purpose through the son. తన కుమారుడు ద్వారా ఆయన నెరవేర్చినటువంటి ఆయన ఉద్దేశానికి సంబంధించింది. That's why in the garden of Gethsemane,
కాబట్టి గెత్సెమనే తోటలో ఆయన ఉన్నప్పుడు, when under tremendous pressure, ఎంతో ఒత్తిడి ఆయన మీద ఉన్నప్పుడు, Jesus says, not my will but your will be done. కాబట్టి నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును గాక అని అంటాడు. It's not about Father protect me, Father comfort me, Father do this for me or do that for me. కాబట్టి తండ్రి నన్ను కాపాడు, నన్ను రక్షించు, నాకు ఇది చేయి అది చేయి అని చెప్పడం కాదు. It is about Father, let your will be done. తండ్రి నీ చిత్తమే జరుగును గాక. I am your son because I am here to do your will. నేను నీ కుమారుని, నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడ ఉన్నాను. My brothers and sisters, సహోదరి సహోదరులారా, see, Father takes care of us. మరి తండ్రి మనకు కావాల్సినవి కూడా సమకూర్చేవాడుగా ఉన్నాడు. No doubt about it. ఆ విషయంలో ఎటువంటి సందేహము లేదు. He will comfort you. ఆయన మనకు కావాల్సినటువంటి ఆదరణ ఇస్తాడు. He will provide you. మనకు కావాల్సినవి సమకూరుస్తాడు. He will protect you. మనల్ని కాపాడతాడు. But this Father is not about this. కానీ ఈ తండ్రి కేవలం దీని గురించి మాత్రమే కాదు. Fatherhood is all about his dream, his vision through your life. కాబట్టి నీ జీవితం ద్వారా ఆయన కనే కళ అనొచ్చు, లేదా ఆయన దర్శనం అనొచ్చు, అది ఆయన తండ్రిలో ఉండే విషయం. When Father tells you something, కాబట్టి తండ్రి ఒక మాట నీకు చెప్పినప్పుడు, he keeps the vision in mind. ఆయన ఒక దర్శనాన్ని మనసులో ఉంచుకొని ఈ మాట చెప్తాడు. Sometimes we don't understand. కొన్నిసార్లు ఇది మనకు అర్థం కాదు. I mean, imagine Joseph. మరి యోసేపు గురించి ఒకసారి ఆలోచించండి. If explained, who would have understood the plan of God through him? ఒకవేళ మనం వివరిస్తే ఆయనకు అర్థమయ్యేదా దేవునికి ప్రణాళిక ఏంటో? Just because Joseph did not understand, God did not stop his plan. కాబట్టి యోసేపుకి అర్థం కాలేదు కాబట్టి దేవుడి ప్రణాళిక మారిందా అంటే ప్రణాళిక ఏమీ మారలేదు. We must be thankful to our Father because he is pushing his plan forward in our lives. కాబట్టి మనం మన తండ్రికి కృతజ్ఞత కలిగి ఉండే ఏదంటే ఆయన తన ప్రణాళికని మన విషయంలో ఆ నెడుతూ ముందుకు తీసుకుని వస్తున్నాడు. Father told people of Israel, మరి తండ్రి ఇశ్రాయేలు వారికి చెప్పిన మాట ఏంటంటే, go to Babylon as slaves. మరి బానిసలుగా మీరు బబులోనికి వెళ్ళండి. Somebody may ask what kind of father he is sending his sons to be slaves. మరి కొంతమంది ఈయన ఎటువంటి తండ్రి తన కుమారుని బానిసలుగా పొమ్మని చెప్తూ ఉన్నాడు? Because it's not about slavery. ఎందుకంటే అక్కడ బానిసత్వం గురించి విషయం కాదు. It is not about comfort. అక్కడ ఉండే ఒక సుఖాన్ని గురించి విషయం కాదు. To them he says, I know the plans I have for you. కాబట్టి వారికి ఏం చెప్తున్నానంటే నీ విషయం నేను ఏ ఉద్దేశం కలిగి ఉన్నానో అది నేను ఎరిగి ఉన్నాను. Plans of peace and not of evil. అవి సమాధానకరమైనవి కావు, హానికరమైనవి కావు. Plans to prosper you, plans to favor you. నీకు అనుకూలంగా ఉండేవి, నీకు మంచి అభివృద్ధిని కలిగించేవి. That is what fatherhood is about. అదే మరి తండ్రి అంటే ఆ తండ్రి యొక్క ప్రేమ అటువంటిది. I mean, imagine when we were children, మనము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆలోచించండి ఒకసారి. how many times we were angry with our father because he stopped us from doing something? కాబట్టి ఎన్నిసార్లు మన తండ్రి అంటే మన కోపం వచ్చింది ఎందుకంటే కొన్ని విషయాలు ఆయన మనల్ని ఆపాడు. How many times we were upset because father did not allow us to do what he wanted to do? కాబట్టి మనం చేయాల్సినవి చేయకుండా అనేక సార్లు తండ్రి మనల్ని ఆపినప్పుడు మనకి ఎన్నిసార్లు చాలా కోపం వచ్చింది. Whether father or mother, తండ్రి కావచ్చు తల్లి కావచ్చు, you see, they all have, both of them have a deposit in you. కాబట్టి వారిద్దరు కూడా మీలో వారు ఒక పెట్టుబడి పెట్టిన వారుగా They ఉన్నారు. have a dream, they have a vision for you. నీ విషయంలో వారికి ఒక కళ ఉన్నది, ఒక దర్శనం ఉన్నది. We did not understand that time. అది ఆ సమయంలో మనకు అర్థం కాలేదు. Now we understand. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. But my brothers and sisters, సహోదరి సహోదరులారా, as far as our Father in heaven is మన concerned, పరలోకమందు తండ్రి విషయం వచ్చినప్పుడు మాత్రం he understands what is needed in your life. నీ జీవితంలో నీకు ఏది అవసరమైనదో ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. Listen carefully. చాలా జాగ్రత్తగా ఈ మాట He వినండి. understands what is needed in your life. నీ జీవితంలో నీకు ఏది అవసరమో ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. But for him, కానీ ఆయనకి what purposed in your life is more important than what is needed in your life. కాబట్టి నీ విషయంలో ఆయన ఉద్దేశం ఏముందో అది ఆయనకి చాలా ముఖ్యము. నీకు ఏది అవసరమైనదో వాటికన్నా. That's why he says, seek first the kingdom of God and his righteousness, and all the things that you need will be added unto you. కాబట్టి దాన్ని బట్టి ఆయన చెప్పిన మాట అంటే మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు ఏవైతే మీకు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మీ వెంట వస్తాయి అని చెప్తాడు. We need to change our thinking. ఇప్పుడు మన ఆలోచన మార్చుకోవాల్సి ఉన్నది. We need to stop thinking about ourselves. మన గురించి మనం ఆలోచించుకోవడం మనం మానేయాలి. My pleasure, my comfort, my victory, my this and my that, and we need to start thinking about our Father. కాబట్టి నా సుఖము లేకపోతే నా సౌకర్యము, నాకుండే ఆదరణ లేకపోతే నాకుండే విజయాలు ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి నా తండ్రి అంటూ పరలోక వైపు తిరిగి ఆయన గురించి మనం ఆలోచించాలి. Same principle about our Father in heaven
is about the spiritual fatherhood. కాబట్టి ఏదైతే ఆ పరలోకమైన తండ్రి గురించి మాట్లాడుతున్నామో అదే విషయము మనకుండే ఆత్మీయ తండ్రుల గురించి కూడా ఉంటుంది. In the book of 1 Corinthians 4th chapter, మొదటి కొరింథీ 4వ అధ్యాయం చూస్తే verses 14 to 17, 14 నుంచి 17 వరకు Paul says these words. పౌలు చెప్పే మాటలు ఇవి. I do not write these things to shame you, but as my beloved children, I warn you. For though you might have 10,000 instructors in Christ, yet do not have many fathers, for in Christ Jesus I have begotten you through the gospel. Therefore, I urge you, imitate me. For this reason, I have sent Timothy to you, who is my beloved and faithful son in the Lord, who will remind you of my ways in Christ as I teach everywhere in every church. మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయించున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారి ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. You know, the word in Telugu, buddhi chepputa, what is that? బుద్ధి చెప్పుటకు. Buddhi cheppudaku is, I feel, expresses stronger feelings than warn. కాబట్టి ఒక హెచ్చరిక ఇవ్వడం కాకుండా బుద్ధి చెప్పడానికి అనే మాటలో చాలా ఒక గట్టి మాటలుగా మనకు కనబడుతున్నాయి. It's about tumhare ko samjhane ke liye. కాబట్టి మీకు ఏదో ఒకటి మీకు ఆ జ్ఞానం మీకు వచ్చే విధంగా చెప్పడం కోసం, tumhare dimag mein ghusane ke liye. మీ మెదడులోకి ఈ మాటలు ఎక్కించడం కోసం. I'm not just to give you a warning, but this is to administer the wisdom in your mind. కాబట్టి ఏదో ఒక హెచ్చరిక చెప్పడం మాత్రం కాదు కానీ ఆ యొక్క జ్ఞానాన్ని మీ యొక్క మెదడులోకి ఎక్కియడం కోసం అని చెప్తున్నాడు. And he says these words. ఆయన చెప్తే ఆయన మాట రాస్తున్నాడు. You might have 10,000 teachers. మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నా కూడా 10,000 people to tell you, instruct you what to do, what not to do. కాబట్టి 10,000 మంది మీ దగ్గర ఉండొచ్చు, ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పడం కోసము. But you don't have many fathers. కానీ అంతమంది తండ్రులు మీకు లేరు. These people will tell you and go away. వీరు వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. But your father has a deposit in you, investment in you, and he's thinking about your future. కాబట్టి ఈ తండ్రి నీలో తన ఒక పెట్టుబడి పెట్టిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నీ గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచించేవాడుగా ఉన్నాడు. You know, in the Garden of Eden, మరి గెత్సెమనే తోటలో, ఏదైనా వనంలో we see one instructor coming in. మరి ఒక ఉపదేశకుడు వస్తూ ఉన్నాడు. And he was instructing Adam and Eve, telling, eat the fruit. కాబట్టి ఆదాము అవ్వలకి వచ్చే ఉపదేశం ఏంటంటే మీరు వెళ్ళి ఆ పండు తినండి. He was pushing them to forget the fatherhood of God. కాబట్టి దేవుడు ఆయన ఆ దేవుడు తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన తండ్రి అనే విషయాన్ని మర్చిపోయే విధంగా చేయడానికి వీడు ప్రయత్నం చేస్తున్నాడు. The instructor was trying to instruct them and tell them that your father is not sufficient. కాబట్టి ఈ ఉపదేశం ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే మీ తండ్రి మీకు సరిపోయిన వాడుగా లేడు. I will tell you better than your father can tell you. మీ తండ్రి కన్నా ఇంకా మంచి విషయాలు చెప్పేవాడిగా ఉన్నాను. You know, even now the same pain is there in the hearts of whether spiritual father or even physical parents. కాబట్టి ఈ రోజు అదేటువంటి బాధ ఆత్మీయ తండ్రుల్లో కావచ్చు, భౌతికమైన తండ్రుల్లో కావచ్చు, ఇదే బాధ ఈ రోజు కూడా ఉంది. The children think that the others can tell better than the parents. కాబట్టి పిల్లలు ఏమనుకుంటారంటే మా ఇతరులు మా తల్లిదండ్రుల కన్నా మంచి సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. Whether friends or whether other people can tell me better than my father or my parents. కాబట్టి వేరే వాళ్ళు కావచ్చు, మా తండ్రులు కావచ్చు, వారిచ్చే సలహాలు మా తల్లిదండ్రులు ఇచ్చే సలహాల కన్నా గొప్పవిగా ఉన్నాయి. Paul says here, కానీ పౌలు చెప్పే మాట ఏంటంటే instructors will instruct and go away, but the father thinks about your future. కాబట్టి ఉపదేశకులు వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు, కానీ మీ తండ్రి మాత్రం మీ గురించి, మీ భవిష్యత్తు గురించి ఆయన ఆలోచించేవాడు. You know, when I was meditating about this, కాబట్టి దీని గురించి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు there is something Holy Spirit dropped in my heart. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఒక మాటను ఆ విధంగా పడేసాడని చెప్పొచ్చు. Listen carefully and grasp it. చాలా జాగ్రత్తగా దీన్ని వినండి, దాన్ని గట్టిగా పట్టుకోండి. You are not meant to be like your instructors, you are meant to be like your father. కాబట్టి మీరు మీ ఉపదేశకుల్లాగా ఉండడం కాదు కానీ మీరు మీ తండ్రిలాగా ఉండాలి.
whether it is our Father in heaven, your spiritual father, or your earthly parents. అది మీ పరలోకమైన తండ్రి కావచ్చు, మీ ఆత్మీయ తండ్రి కావచ్చు, లేకపోతే ఈ భూలోకంలో మీకుండే తండ్రి కావచ్చు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you are meant to be like your father. మీరు మీ తండ్రిలాగా ఉండాల్సి ఉన్నది, Not like anybody else. వేరే వాళ్ళలాగా కాదు. You know, see, now as a physical father, కాబట్టి ఒక భౌతికంగా శరీర సంబంధమైన తండ్రిగా ఆలోచిస్తే I have a family. నాకు కుటుంబం ఉన్నది. As a physical father, brother Jonathan has a family. అదే విధంగా మరి ఒక భౌతికంగా జోనతన్ బ్రదర్ కూడా ఒక కుటుంబం ఉన్నది. Brother Mahendra has a family. మహేందర్కి ఒక కుటుంబం ఉన్నది. You see, there are so many families here. చాలా కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. Now, I love my family. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. Should I also love brother Jonathan's family, or I should not? కాబట్టి నేను ఆ విధంగా నా జోనతన్ వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రేమించాలా వద్దా? Should I not love? ప్రేమించాలా వద్దా? Yes or no? Okay. Then what is the difference between me loving my family and me loving his family? కాబట్టి నేను నా కుటుంబాన్ని ప్రేమించే విషయంలో, అదేవిధంగా నేను జోనతన్ వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించే విషయంలో ఏదైనా తేడా ఉంటుందా? I will tell you. నేను చెప్తాను. I am covenant responsible for my family. కాబట్టి ఒక 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 నిబంధన బాధ్యత నా మీద ఉన్నది నా కుటుంబం విషయంలో. Brother Jonathan is covenant responsible for his family. కాబట్టి ఒక నిబంధన బాధ్యత అనేది జోనతన్ బ్రదర్ కి ఆయన యొక్క కుటుంబం విషయంలో ఉన్నది. You know, we are supposed to love every church in the world. ఈ లోకంలో ప్రతి సంఘాన్ని కూడా మనం ప్రేమించవచ్చు. But as a pastor, I am covenant responsible for you. కాబట్టి ఒక కాపరిగా నాకు ఒక నిబంధన బాధ్యత మీ విషయంలో ఉన్నది. See, the spiritual fatherhood is not about giving instructions and going away. It is becoming covenant responsible. కాబట్టి అక్కడ తండ్రి అంటే ఏంటంటే ఏదో ఉపదేశం చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు, కానీ వారితో ఒక నిబంధనతో కలిగినటువంటి సంబంధం కలిగి ఆ బాధ్యతను మోసేవాడుగా ఉన్నాడు. Paul wants these people at Corinth. కొరింథీ సంఘానికి ఈ విషయంలో పౌలు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. There are many instructors, ఉపదేశకులు చాలా మంది ఉన్నారు. but don't forget me, who is your spiritual father. కాబట్టి నన్ను మీరు మర్చిపోదు, ఎందుకంటే నేను మీ యొక్క ఆత్మీయ తండ్రిగా ఉన్నాను. You know, he says, I am sending Timothy to you. నీ తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. I'll tell you, my brothers and sisters, సహోదరి సహోదరి మాట మీకు as you చెప్తున్నాను. read the book of Timothy and Titus, you will understand the father heart of Apostle Paul. అపోస్తలుడు పౌలు అటువంటి యొక్క తండ్రి యొక్క మనసు ఏంటో మీకు అర్థమవుతుంది మీరు తిమోతి తీతు పత్రికలు చదివినప్పుడు. He says that Timothy is my faithful and beloved son. నాకు ప్రియుడు నమ్మకమైన నా కుమారుడు తిమోతి అని చెప్తాడు. Remember, what he means is, ఆ మాట యొక్క అర్థం ఏంటంటే he has seen my life, ఆయన నా జీవితాన్ని చూశాడు, he imitates me, ఆయన నన్ను పోలి నడుచుకున్నాడు, and I expect you to do that. అది మీరు కూడా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. It does not mean that, you know, in every way you become like your father. మరి ప్రతి విషయంలో కూడా మీ తండ్రిలాగా మీరు మారాలని కాదు, కానీ It is not about transformation, my brothers and sisters. అంటే ఏదో ఆయనలాగా మనం రూపాంతరం చెందాలని కాదు, కానీ It is about moving in the same divine direction. మరి దేవుడు చూపేటువంటి ఆ యొక్క మార్గములో ఆ గమ్యం వైపు అందరం కలిసి ప్రయాణము చేయాలని. As we begin to understand this, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు I know our lives will never be the same again. నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది ఈ మాట అంటే మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి, ఇలా ఉండవు. In the book of John chapter 5, మరి యోహాను 5వ అధ్యాయం మనం చూస్తే we see this encounter of Jesus with this Pharisees and Sadducees. కాబట్టి అక్కడ ఉండే పరిసయ్యులతో సద్దుకాయులతో యేసువారు కలుసుకునే ఒక సందర్భం ఉంటుంది. I want you to look at it from the perspective of what I have spoken to you. ఇంతవరకు చెప్పిన మాటలు మనసులో ఉంచుకొని ఈ వచనాలు మీరు చూడండి. Jesus healed that man at Bethesda. బెతెస్దా దగ్గర ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. And all these Pharisees, Sadducees, teachers of the law came to instruct him. కాబట్టి అక్కడ సద్దుకాయులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు కావచ్చు, వారందరూ వచ్చి కొన్ని విషయాలు యేసు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. This is Sabbath, you should not heal today. ఇది విశ్రాంతి దినము, ఈ రోజు నువ్వు స్వస్థపరచకూడదు. What does Jesus say? తండ్రి మరి యేసు ఏం చెప్తున్నారు? Verse 17. 17వ వచనంలో మనం చూస్తే, But Jesus answered them, my Father has been working until now and I have been working. అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. The work of Jesus was connected to Father's will. కాబట్టి యేసు ప్రభు చేసే పని అనేది దేవుని తండ్రి యొక్క చిత్తానికి
అది అంటుకొని ఉన్నది, ఆనుకొని ఉన్నది. You see, so many people try to instruct Jesus. యేసు ప్రభువుని కూడా చాలా మంది వారు కొన్ని విషయాలు చెప్పడానికి ఉపదేశించడానికి ప్రయత్నం చేశారు. At Cana his mother comes. మరి కానాలో ఆ తల్లి వస్తుంది And tries to instruct Jesus. మరి యేసు ప్రభువు ఒక ఉపదేశం లేదా సలహా ఇస్తుంది. What does Jesus say to her? అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి, చెప్పిన విషయం ఏంటి? He does not even say, "Oh my dear holy mother." మరి పరిశుద్ధమైన తల్లి అని చెప్పలేదు. He says, "Oh woman." ఓ స్త్రీ అంటాడు. Why are you interfering here? ఎందుకు నువ్వు ఇక్కడ వస్తున్నావా ఈ విషయాలకు? My time has not yet come. నా సమయం ఇంకా రాలేదు కదమ్మా అంటాడు. You see, what he meant was, it's not your will I am here to do. I'm here to do the will of my Father. అని చెప్పే మాట ఏంటంటే అక్కడ నీ యొక్క చిత్తాన్ని చేయడానికి ఇక్కడ లేనమ్మా, నేను నా తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇక్కడ ఉన్నాను అని. You remember Peter? పేతురు విషయం గమనిస్తున్నారా? He receives a revelation that Jesus is Christ, the Son of the living God. కాబట్టి జీవం గల దేవుని కుమారుడు అని చెప్పి ఆ దర్శనం పేతురుకు వచ్చినప్పుడు, and then he comes and tries to instruct Jesus and say, Jesus, you're not going to the cross. కాబట్టి అప్పుడు వచ్చి ఆయన యేసు ప్రభువుకు ఒక సలహా ఇస్తాడు, నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. And what did Jesus say? అప్పుడు యేసు చెప్పిన మాట ఏంటి? Get thee behind me, Satan. సాతాను నా వెనక్కి వెళ్ళిపో అంటాడు. I don't want your instructions. I am here to do the will of my Father. కాబట్టి నీ సలహాలు నీ ఉపదేశం నాకు అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఎందుకంటే నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం. You know, if you go further in this chapter, verse 19, మరి ఈ అధ్యాయంలోనే ఇంకా మనం ముందుకు వెళ్తే 19వ వచనంలో Jesus says son cannot do anything on his own. మరి కుమారుడు ఏది కూడా తన సొంతంగా చేయలేడు. Only what Father shows he will do. మరి ఏదైతే తండ్రి చూపెడతాడో అదే వాడు చేస్తాడు. Father shows because Father loves the Son. మరి తండ్రి ఎందుకు మరి చూపెడతాడు అంటే తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి. You know, he says, as a son I have come here to do the will of my Father. కాబట్టి కుమారుడిగా ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. I will wait upon my Father. నేను తండ్రి దగ్గర ఎదురు చూస్తాను. And it is him that I will follow. నేను ఆయన్ని అనుసరిస్తాను. My brothers and sisters, సహోదరి సహోదరులారా, what I'm sharing with you is something very powerful. నేను మీకు చెప్తున్న మాటలు చాలా శక్తివంతమైన మాటలుగా ఉన్నాయి. You need to understand the fatherhood. నీవు తండ్రిని అర్థం చేసుకోవాల్సి ఉన్నది. Because one day you may become a father in the spirit, physically, in any way, to somebody. కాబట్టి ఒక రోజున నీవు కూడా ఆత్మీయంగా కావచ్చు లేదా శారీరకంగా కావచ్చు ఒకరికి నువ్వు తండ్రి అవుతావు. What you do affects your children. నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నీ కుమారుల మీద ప్రభావితాన్ని చూపెడుతుంది. What Adam did is affecting their children's children and all the coming generations. కాబట్టి ఆదాము ఏదైతే చేశాడో దాని యొక్క ఫలితం అనేది ఆయన పిల్లలు అనేక తరాల వరకు అది ఆ విధంగా ప్రభావాన్ని చూపెట్టింది. Because Bible says in Adam all have sinned. వాక్యం చెప్తుంటే ఆదామునందు అందరూ కూడా పాపం చేసి ఉన్నారు. And therefore in Christ all become righteous. దానిని బట్టి క్రీస్తు యేసునందు అందరూ కూడా నీతిమంతులుగా మార్చబడుతున్నారు. In you is a dream or a vision from God. కాబట్టి నీలో దేవుని నుంచి ఒక కళ లేక ఒక దర్శనము ఉన్నది. Your physical children, నీ యొక్క భౌతికమైన నీ పిల్లలు, your spiritual children, నీ యొక్క ఆత్మీయమైన పిల్లలు are meant to take it forward. వారందరూ కూడా ఆ దర్శనాన్ని ముందుకు తీసుకుని వెళ్ళవలసిన వారుగా ఉన్నారు. You know, Father's Day celebration, కాబట్టి ఫాదర్స్ డే మనము సెలబ్రేట్ చేసుకుంటుండగా it's not just about wishing happy Father's Day. కాబట్టి కేవలం ఏదో హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి ఒక శుభమును చెప్పడం మాత్రమే కాదు. It is about aligning with the vision of Father. మరి తండ్రి యొక్క ఉద్దేశానికి చిత్తానికి వైపు మనం వెళ్ళడమే. As your spiritual father aligns with the vision of our Father, you need to align with the vision of your spiritual father. కాబట్టి ఒక ఆత్మీయ తండ్రి ఏ విధంగా పరలోకమైన ఆ తండ్రితో ఆయన సంబంధం కలిగి ఉంటాడు, ఆ విధంగా నీవు కూడా నీ యొక్క ఆత్మీయమైన తండ్రితో సంబంధం కలిగి ఉండాలి. Not just to the instructors, కేవలం ఉపదేశకులతో మాత్రం కాదు, someone who is making a deposit and investment in you. నీ జీవితంలో ఎవరైతే ఆ విధంగా ఆ పెట్టుబడి పెడుతున్నారో వారి విషయంలో నీకు అటువంటి సంబంధం కలిగి ఉండాలి. In the book of Malachi మనం వెళ్ళినప్పుడు chapter 4 and verse 6, 4:6లో Bible talking about the last days, అంత్య దినాల్లో విషయాలు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు he says, and he will turn the hearts of the fathers towards the children and hearts of the children to their fathers, lest I come and strike the earth with a curse. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును తిప్పును. What is going to protect the earth from the curse is the children and father moving in alignment. కాబట్టి ఏది దేశం ఆ యొక్క శపించబడకుండా ఆపుతుంది అంటే మరి తండ్రులు పిల్లలు కలిసి ఒకే ఉద్దేశంతో ఒకే దర్శనంలో ముందుకు కొనసాగినప్పుడు. Think about Abraham. అబ్రహాం గురించి ఆలోచించండి. He is the
he is the most famous father in the world. ప్రపంచంలో చాలా మంచి గొప్ప పేరైనటువంటి తండ్రి ఆయన. And look at his generations. ఆయన తర్వాత చూడండి తరాన్ని మీరు ఒకసారి చూడండి. You know what God appreciated about Abraham? అబ్రహాము గురించి దేవుడు మెచ్చుకున్న విషయం ఏంటో తెలుసా మీకు? He says, I know Abraham will instruct his children in righteousness. That means in the right ways. కాబట్టి సరైన మార్గంలో అబ్రహాము తన పిల్లల్ని నడిపిస్తాడు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి ఆ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. Think about Isaac and Jacob and all the children. You know, they moved towards the purpose. కాబట్టి ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, పిల్లలందరూ కూడా దేవుని యొక్క ఉద్దేశం వైపు వారు నడిచారు. God the Father was ultimately the father leading them in the purpose. కాబట్టి ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఆయనే వారిని తన ఉద్దేశ ప్రకారం నడిపిస్తున్నటువంటి తండ్రిగా ఉన్నాడు. And we may wonder why 400 years of slavery. కాబట్టి ఎందుకు 400 సంవత్సరాల బానిసత్వం అన్న ఆలోచన మనకు రావచ్చు. Remember, it's not about slavery. ఇక్కడ అది బానిసత్వాన్ని గురించి కాదు. It is not about discomfort. ఏదో ఒక అసౌకర్యాన్ని గురించిన విషయం కాదు. It is not about hardship. ఏదో కష్టపడాల్సిన విషయం కాదు. This is how the purpose was moving forward. దేవుని యొక్క ఉద్దేశం అనేది ఆ విధంగా నెరవేర్చబడుతుంది. కాబట్టి 70 people went in. ఈ 70 మంది వెళ్ళారు లోపలికి. 20 lakh people came out. 20 లక్షల మంది బయటికి వచ్చారు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, God the Father knows what to do with his children. తన పిల్లల విషయంలో ఏమి చేయాలో తండ్రి అయిన దేవుడికి తెలుసు. And you know, the spirit within us cries out, Abba Father. కాబట్టి మనలో ఉండే యొక్క ఆత్మ కూడా నాయన తండ్రి అంటూ మొరపెడుతుంది. Don't limit it to being just comforted and protected and provided. కాబట్టి ఏదో మనకి కావాల్సి చూసుకుంటాడు, బాగా చూసుకుంటాడు, కావాల్సి ఇస్తాడు అన్నట్టుగా తండ్రిని చూడకండి. The spirit within us cries out, Abba Father, because it wants to align with the purpose and the plan of our Father. మనలో ఉండే in ఆత్మ heaven. నాయన తండ్రి అని ఎందుకు మొరపెడుతుందంటే ఆ తండ్రి అయిన దేవుడి యొక్క ఉద్దేశంతో మనం ఏకీభవించడం కోసం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, let this be the time of right alignment. ఇది సరైనటువంటి సమయం కానివ్వండి దేవుడితో మీరు కలుసుకునే విధంగా. Children aligning with the Father. మరి పిల్లలు తల్లిదండ్రులు తండ్రితో కలవాలి. Father aligning with the Father in heaven. మరి తండ్రులు కూడా పరలోకమైన తండ్రితో కలవాలి. And all of us moving forward మనందరం in కూడా God's one direction. దేవుడు చూపిన ఒకే ఒక్క మార్గం వైపు మనందరం కూడా నడిచేవారముగా ఉండాలి. And that is where we will see the glory of God like never before. మరి అక్కడ మనం దేవుని యొక్క మహిమను చూస్తాం, ఇంతకు ముందు కన్నా ఎక్కువగా గొప్పగా చూస్తాం. And you know, Malachi, he says, మలాకీలో ఆయన చెప్పిన ఇంకో మాట ఏంటంటే, if that doesn't happen, అలా జరగకపోతే, if the concept or if the truth or if the system of the fatherhood is not restored, కాబట్టి ఆ విధంగా ఆ తండ్రి యొక్క ప్రేమ సంబంధం తిరిగి సమకూర్చబడకపోతే, he says the earth will be cursed. మరి లోకం మీదకి శాపం వస్తుందని చెప్తున్నాడు. Restoration of that system protects the whole earth. కాబట్టి ఆ తండ్రి కుమారుల యొక్క సంబంధం అనేది అది తిరిగి పునర్నిర్మించబడినప్పుడే దేశమంతా కూడా బాగుంటుంది. Let us pray about it. దాని గురించి ప్రార్థన చేయండి. Let us continuously seek the Lord about it. మరి దాని గురించి దేవుడి దగ్గర వెతకండి, అడగండి. And let us come in that system for the glory of God. దేవుని మహిమ కోసం మనందరం కూడా ఆ క్రమములోనికి ఆ పద్ధతిలోనికి మనం రావాల్సి That's ఉన్నది. why Bible says, not unto us, O Lord, but to you alone be glory, honor and praise. కాబట్టి మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకు మాత్రమే సమస్త మహిమ ఘనత చెల్లును గాక. Because it is not about us, it is about him. ఇది నా గురించి మా గురించి కాదు, కానీ ఇది ఆయన గురించి అయినది. Can we say it together once? ఒక మాట మనం కలిసి చెప్పగలుగుతామా? It's not about me. ఇది నా గురించి కాదు. It's not about me. It's not about me. It's not about me. It's not about me. It's about my Father in heaven. It's about my Father in heaven. It's not about me. It's not about me. It's about my Father in heaven. It's about my Father in heaven. In Telugu also you can say, ఇది నా గురించి కాదు, ఇది నా గురించి కాదు, ఇది నా గురించి కాదు, ఇది నా గురించి కాదు, ఇది పరలోకమందున నా తండ్రి గురించి, ఇది పరలోకమందున నా తండ్రి, ఇది పరలోకమందున నా తండ్రి గురించి, ఇది పరలోకమందున నా తండ్రి గురించి. Hallelujah. God bless you. దేవుడు మీరు దీవించును గాక. And happy Father's Day then. ఎందుకు హ్యాపీ ఫాదర్స్ డే శుభములు తెలియజేస్తున్నాను. Thank you.